హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరికొన్ని అప్డేట్స్ మేము ముందుకు రావడం జరిగింది. టాప్ 10 నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చానండి. టాప్ 10 నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను. టోటల్ వేకెన్సీస్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 37,792 అక్షరాలకి ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయండి. మీరు చేయాల్సిన చాలా సింపుల్, స్టెప్ వైజ్ నేను చెప్తాను, చాలా షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకే వీడియోలో అన్ని నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా కష్టపడి వీడియో చేశానండి. ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి జెన్యూన్ జాబ్ అప్డేట్ చెప్పే వాళ్ళకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు చేయాల్సిన చాలా సింపుల్, గూగుల్ వెళ్ళండి, అక్కడ మీరు తెలుగు జాబ్స్ పాయింట్ అని మన ఛానల్ పేరు రాయండి. రాస్తానే టాప్లో తెలుగు జాబ్ పాయింట్.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీకు దానికి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా 1 by 1 అనేది ఉంటాయి. అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు. అయితే షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే చాలా మందికి తెలిసి ఉంటుంది. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి గ్రూప్ డీకి సంబంధించి లెవెల్ 1లో ఇక్కడ మీకు 32,438 వేకెన్సీస్ రావడం జరిగిందండి. అంటే 10th క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐలో మనకి ఏంటంటే అప్రెంటిస్ చేసి ఉంటారు కదా, అందులో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 36 మధ్యలో మీకు ఇక్కడ ఏజ్ అనేది కలిగి ఉండాలి. అలానే ఏజ్ రిలాక్సన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ జనరల్ పర్సన్స్కి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వారికి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మిగిలిన వారికి 250 ఉంటుందండి. మనకు స్టార్టింగ్ డేట్ అనేది 23 స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఎండింగ్ డేట్ నెక్స్ట్ మంత్ 22 వరకు అయితే ఉంటుంది. 18,000 ఫర్ మంత్ అనేది ఇక్కడ మీకు ఉంటుంది. అన్ని జోన్స్ లో కూడా మనకు విజయవాడ అలానే హైదరాబాద్ జోన్స్ లో కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో అంటే 1640 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, అలానే అప్లై అనేది ఆన్లైన్ లో చేసుకోవాలి. అలానే మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ అప్లై లింక్ అని పెట్టుంటాను. అక్కడి నుంచి మీరు వెళ్ళేసి రీడౌట్ చేసి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అలానే ఫిజికల్ అఫిట్నెస్ మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 35 కిలో వెయిట్ అనేది ఉంటుంది. అది 100 మీటర్ అనేది క్వాలిఫై అవ్వాలని తెలియజేస్తున్నారండి మేల్ పర్సన్స్ కి. అలానే ఫీమేల్ పర్సన్స్ కి ఇక్కడ 20 కిలోస్ తీసుకొని 100 మీటర్ 2 మినిట్స్ ఇక్కడ కంప్లీట్ చేయాలని తెలియజేస్తున్నారు. ఇదైతే చాలా ఈజీనే, పెద్ద కష్టమేమి ఉండదు. మనకు 20 కిలోలు మనం చూసుకుంటే వాటర్ అనేది ఒక బకెట్ కానీ 20 కిలోలు అనేది ఆటోమేటిక్ ఎత్తేస్తాము. ఎక్కువ వెయిట్ అనేది ఉండదు. చాలా ఈజీగా మీరు ఫార్ అనేది చేయొచ్చు. కాబట్టి ఇదేం పెద్ద కాదండి. ఒకసారి మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఇందులో మెయిన్ ఉండేది రాత పరీక్ష అండి. ఆ రాత పరీక్ష మీరు పాస్ అయితే 100% మీకు జాబ్ వస్తుందండి. కాబట్టి రాత పరీక్ష కోసం ఇప్పటి నుంచి మీరు జాబ్స్ ఉన్నా లేకపోయినా కూడా ప్రిపేర్ అవ్వండి. అప్పుడే మీ ఇందులో జాబ్స్ అనేది వస్తాయి. ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఫస్ట్ అప్డేట్ అయితే ఇదండి. ఆ తర్వాత సెకండ్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి మనకి ఏంటంటే ట్రైనీ ఇంజనీర్ జాబ్స్ కావచ్చు, సూపర్వైజర్ ట్రైనీ జాబ్స్ ఉన్నాయి. 400 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా చేసిన వాళ్ళు, అలానే బ్యాచులర్ ఇంజనీరింగ్లో బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 27 లోపల ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీజు 1072 అలానే 472 మధ్యలో ఇక్కడ మీకు ఉంటుందండి. 1వ తేదీ నుంచి మనకు ఫిబ్రవరి 1వ తేదీ స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే 28వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అలానే ఏప్రిల్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. అప్లై అనేది ఆన్లైన్లో ఉన్నటువంటి అందరూ కూడా చేసుకోవచ్చు. అయితే ఇందులో ఆల్ ఇండియా ఓవర్లో వేకెన్సీస్ అయితే ఉంటుంది. అలానే ఫ్రెండ్స్, ఈ అప్సల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇదేంటంటే మనకు సెకండ్ అప్డేట్ అండి. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు జోనల్ బేసిస్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. 266 వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన అబ్బాయిలు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 30 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే 850 నుంచి 175 మధ్యలో ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. 21వ తేదీ స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఈ మంత్ అంటే నెక్స్ట్ మంత్ 9 వరకు అయితే లాస్ట్ డేట్ ఇస్తారు. మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అకార్డింగ్ ఆల్ ఇండియాలో ఓవర్లో ఇక్కడ జాబ్స్ అనేది ఉంటాయండి. అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. మరిన్ని వివరాలు కూడా ఎఫ్సల్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో బ్యాంక్ పేరు ఇచ్చి ఉంటాను. అక్కడ నోటిఫికేషన్ ఉంటుంది. తప్పనిసరిగా వెళ్ళండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఇది మనకు రావడం జరిగిందండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మరొక సూపర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇదేంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది. యూపీఎస్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇక్కడ మనకు టోటల్ వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే 1129 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎన్ని గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు 21 సంవత్సరాల నుంచి 32 మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపీస్ మాత్రమే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు మనం కానీ చూసుకున్నట్లయితే కేవలం 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. అలానే ఎస్సీ వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదండి. స్టార్టింగ్ డేట్ మీరు కానీ చూసుకుంటే 22వ తేదీ నుంచి ఉంటుంది. అలానే మనకు ఎండింగ్ డేట్ మీరు కానీ చూసుకుంటే 11 ఫిబ్రవరి వరకు అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ మనకు 25లో ఉంటుంది. అంటే 25 మేలో ఇక్కడ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఇది కానీ మీరు పాస్ అయినట్లయితే మన సొంత రాష్ట్రంలోనే కూడా మనకు మండలాల వైజ్గా ఉంటాయి కదా, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా మీకు జాబ్స్ అనేది వస్తాయండి. చాలా మంచి అప్డేట్. ఇంట్రెస్ట్గా ఉంటే ఎన్ని డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, లేకపోతే ఇందులో ఏంటంటే మెయిన్ ఎగ్జామ్స్ అలానే మనకి ఏంటంటే ప్రైమరీ అలానే మెయిన్ ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా
సెలక్షన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కష్టం ఉంటుంది. లేకపోతే అంటే ఆ కష్టాన్ని మీరు ఫాలో అంటే దాన్ని బాగా చదివి అందులో పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగాలు యూపీఎస్సీ నుంచి చాలా తక్కువ రేర్గా వస్తుంటాయి. వేకెన్సీస్ ఈసారి ఎక్కువే ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి. చాలా మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చండి. ఓకే, ఇది మనకు ఎఫ్సెల్ వెబ్ పేజ్. మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక అప్డేట్ అండి. అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్లో జనరల్ డ్యూటీస్ అండి, అంటే జనరల్ డ్యూటీస్ అలానే నా ఇక్కడ డొమెస్టిక్ బ్రాంచెస్లో 2 రకాల జాబ్స్ అయితే ఉంటాయి. టోటల్ వేకెన్సీస్ 300 ఉన్నాయి. అంటే ఇక్కడ 10th క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, 12th క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 22 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలి. మనకు అప్లికేషన్ ఫీజు అనేది 300 ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదు. మనకు 2వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అంటే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి అంటే 11వ తేదీ నుంచి అలానే 25 వరకు అయితే లాస్ట్ డేట్ ఇస్తారు. ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అంటే బేసిక్ పే మాత్రం 21,700 ఉంటుంది. అకార్డింగ్ ఆల్ ఇండియా ఉన్నటువంటి అందరూ అప్లై చేసుకోవచ్చు. అలానే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. మరిన్ని వివరాలు ఎఫ్సెల్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇది ఒక అప్డేట్ అండి. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఆర్ఆర్సి నుంచి అంటే రైల్వే రికమెండ్ సెంటర్ నుంచి ఇక్కడ మనకు ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అప్రెంటిస్ అంటే ఇది ఒక రకంగా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఫస్ట్ నోటిఫికేషన్ మనకు గ్రూప్ టీకి సంబంధించి ఇలాంటి ట్రైనింగ్స్లో మీ దగ్గర 10th+ ఐటీ ఉన్న వాళ్ళు ఇలాంటి ట్రైనింగ్స్లో మీరు తీసుకున్న సర్టిఫికేట్ మీ దగ్గర తీసి పెట్టుకున్నట్లయితే ఇది చాలా వరకు యూజ్ అవుతుందండి. చాలా మంచి మంచి కంపెనీస్లో కూడా మనకు భారత మెనీ రత్న కంపెనీస్ ఉంటాయి కదా, అందులో మంచి సాలరీస్ పొందుతూ ఇక్కడ మీకు జాబ్స్ అనేది కల్పిస్తారు. కాబట్టి అర్హులైతే మాత్రం మీ దగ్గర 10th క్లాస్ ఉండి అలానే ఐటీ ఉన్న వాళ్ళు ఇలాంటి కోర్సెస్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. మీకు 1 year పడుతుంది. ఆ 1 yearలో కూడా వాళ్ళు శాలరీ ఇస్తారండి. ఇక్కడ 10th+ ఐటీ రిలేటెడ్ ఏ ట్రేడ్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 15 నుంచి 25 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి. అప్లికేషన్ ఫీజు మనకు 100 రూపీస్ ఉంటుంది. అలానే మనకి SC/ST వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఫీమేల్స్కి ఎలాంటి ఫీజు లేదు. స్టార్టింగ్ మనకి 25 నుంచి అంటే ఈ నెల 25 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. వచ్చే నెల 14 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ బేసిస్ అనేది మనకు మార్క్ లిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇది ఏంటంటే మరొక అప్డేట్ అండి. అలానే ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు CISF అంటారు. ఇదేమిటంటే మనకు రూరల్లోనే మనకు ఆంధ్రాలో అలానే తెలంగాణలో కూడా మీకు జాబ్స్ అనేది ఉంటాయి. ఇది ఎక్కువ బోర్డర్లో ఉండదండి, జస్ట్ మీకు సెంట్రల్లోనే ఉంటుంది జాబ్. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మీరు కష్టపడారంటే 100% మీకు జాబ్ అనేది వస్తుందండి. ఇది మనకి ఏమిటంటే అగ్నిపాక శాఖలాగా ఒకటి ఏమిటంటే డిపార్ట్మెంట్ ఉంటుంది ఈ CISFలో. అందులో కానిస్టేబుల్ డ్రైవర్ అలానే కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ అనే ఉద్యోగాలు ఉన్నాయండి. టోటల్ వేకెన్సీస్ 1124 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ కేవలం 10వ తరగతి మీరు పాస్ అయినట్లయితే ఇందులో అప్లై చేసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ కలిగి ఉండాలి. అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ 2వ తేదీని స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే ఎండింగ్ డేట్ మీరు చూసుకున్నట్లయితే మార్చి 4వ తేదీ వరకు అయితే ఉంటుంది. అకార్డింగ్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఈ ఎఫ్సెల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఇది కూడా ఒక రకంగా అప్రెంటిస్కి సంబంధించి ఉద్యోగాలు అనేది 313 వేకెన్సీస్ ఉన్నాయి. 10th ITI డిప్లొమా ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎన్ని డిసిప్లిన్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 24 మధ్యలో మీ ఏజ్ కలిగి ఉండాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. అలానే నెక్స్ట్ మంత్ 7వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అకార్డింగ్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఈ ఎఫ్సెల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఓకే, అలానే నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మరొక సూపర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు HPCL నుంచి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి. టోటల్ వేకెన్సీస్ 234 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా మెకానికల్ మనకు ఈ ట్రేడ్స్లో మీ దగ్గర ఉన్నట్లయితే డిప్లొమాలో వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 25 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి. మనకు జనరల్ పర్సన్స్కి, OBC వాళ్ళకి, EWS వరకు 1180 అప్లికేషన్ ఫీజు ఉంది. SC/ST వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఎలాంటి ఫీజు లేదు. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 14 వరకు అయితే ఉంటుంది. అలానే ఇక్కడ మనకు శాలరీస్ అనేది కూడా మనకు 30,000 నుంచి అలానే 1,20,000 మధ్యలో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. మరిన్ని వివరాలు కూడా ఈ ఎఫ్సెల్ వెబ్ పేజ్లో మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అప్లై అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై అనేది చేసుకోండి. ఓకే, ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే కోల్ ఇండియా ఇక్కడ మీరు చూసుకుంటే కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి కూడా మేనేజర్ ట్రైనీ MD అనే ఉద్యోగాలు ఉన్నాయి. 434 ఉద్యోగాలు ఉన్నాయండి. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అలానే మనకు గ్రాడ్యుయేట్లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్లో చేసిన వాళ్ళు, డిప్లొమా, గ్రాడ్యుయేట్, అలానే లా ఉన్నా, అలానే BEd ఉన్నా, బీటెక్ ఉన్నా, అలానే BSc ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 30 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి. ఇక్కడ 1180 మనకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారు. SC/ST వాళ్ళకి ఆ ఫీజు కూడా లేదు. లాస్ట్ డేట్ 14 వరకు అయితే ఉంటుందండి. ఇక్కడ శాలరీస్ మీరు చూస్తుంది 60,000 నుంచి 1,80,000 మధ్యలో ఉంటుంది.
సిబిటి కంప్యూటర్ అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఇక్కడ సెలక్షన్ ఉంటుంది. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియన్ ఓవర్లో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ అంటారు, మీకు తెలియకపోతే కింద కామెంట్ ద్వారా వెళ్ళేసి కామెంట్ చేయండి. అక్కడే పైన పింక్ చేస్తుంటాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి. అక్కడ మీకు పోస్ట్ వైజ్ డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పోస్ట్ పేరు ఇచ్చి దాని కింద మీకు లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి 100 జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే జాయిన్ అవ్వండి. అలాంటి ఫ్రెండ్స్ ఇవన్నీ కాకుండా మీరు గూగుల్లో నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్నటువంటి ఎనీ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఆ ఓపెన్ చేశాక మన తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ సెర్చ్ చేస్తాను. ఇక్కడ టాప్లో telugujob.com అనేది వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తేనే మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఓకే, ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ అనేది విప్రో అండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్ అనేది ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇక్కడ భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి 400 జూనియర్ ఇంజనీర్ అలానే సూపర్వైజర్ ఉద్యోగాలు ఉన్నాయి. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి గ్రూప్ డి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే వ్యవసాయ శాఖలో ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్స్ అనేది ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పశు సంవర్ధన శాఖలో కూడా హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే చెప్పలేదండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఈ వీక్లో ఉన్నటువంటి టాప్లో ఉన్నటువంటి వేకెన్సీస్. ఇవేమిటంటే తక్కువ వేకెన్సీస్, అంటే 10, 5 అలా ఉన్నటువంటి వేకెన్సీస్. ఇవన్నీ కూడా ఇక్కడ కూడా కవర్ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఎలిజిబుల్ అయితే ఇక్కడ చూడండి, ఎల్ఐసి పాలసీ నుంచి కూడా మనకి ఏంటంటే న్యూస్ పేపర్ కటింగ్ వచ్చింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత టీటీడీ నుంచి కూడా మనకు రావడం జరిగింది ఇన్ఫర్మేషన్, దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే HCL నుంచి కూడా మనకు లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది, దాని గురించి కూడా ఇక్కడ ఇచ్చాను. ఆ తర్వాత ఎన్ని డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా వచ్చాయి, దాని గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇలా చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇలా చాలా రకాలుగా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. ఈ లింక్ అనేది ఎక్కడ ఉంది, మీరు గూగుల్లో వెళ్ళేసి www.telugujob.com సెర్చ్ చేసినా అక్కడ నుంచి కూడా మీరు పొందుతారు. అలా లేకపోతే గూగుల్లో వెళ్ళేసి www.telugujob లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన లింక్ అనేది ఇచ్చాను, అక్కడ నుంచి కూడా రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.